హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈ కనుమ రోజు మా ఇంట్లో లంచ్ మెనూ చూద్దాము. అలసంద వడలండి. ఈ అలసంద వడలు అనేది రాయలసీమలో కనుమ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయన్నమాట. కంపల్సరిగా చేస్తారు కనుమకి. సో ఈ అలసంద వడలకి కాంబినేషన్గా నాటుకోడి కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. సో ఈరోజు మా ఇంట్లో అలసంద వడలు అండ్ మటన్ కర్రీ, పూరి, పులగం అండి. పులగం అంటే మేము పెసరపప్పు అండ్ రైస్ రెండు కలిపి చేసేదాన్ని పులగం అంటామన్నమాట. సో ఇలా ఈ ఐటమ్స్ కనుమ రోజు చేసుకున్నాము. ఫస్ట్ అలసంద వడలు చేయడం కోసము అలసందలు అనేది నైటే నానబెట్టుకొని పెట్టుకోవాలి. మీరు అలసంద బ్యాళ్ళైనా తీసుకోవచ్చు, ఇలా గుండ్లైనా తీసుకోవచ్చు. తర్వాత 2 టైమ్స్ బాగా కడిగి ఇలా బొక్కల గిన్నెలో వేస్తే మీకు కింద ట్రాన్స్ఫర్ అయిపోతాయి వాటర్ అనేది బౌల్లో ఉన్నటువన్నీ. తర్వాత నెక్స్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ మీద ఈ అలసందలన్నీ వేసి పలచాగా పలుచుకోవాలి. ఇలా పలచాగా పలవడం వల్ల మీకు వీటిలో ఉన్న తడి మొత్తాన్ని క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు చేతికి తడి అంటకుండా ఉంటే సరిపోతుందన్నమాట. మీకు తడి అనేది ఉంటే గిన మీకు పిండి అనేది లూజ్గా అయిపోయి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు వడలు అనేది ఆయిల్ పీల్చేస్తాయి. సో అందువల్ల ఇలా తడి అనేది అంటుకోకుండా ఉన్నప్పుడు తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, అల్లము తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర కొన్ని వేసుకోవాలి. నెక్స్ట్ వాయికి కొన్ని వేసుకోవచ్చు. ఇది మనము రుబ్బితే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకుండా ఇలా పలుకులాగా పట్టుకోవాలన్నమాట మిక్సీ అనేది. మీరు రోట్లో రుబ్బుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని రిమైనింగ్ ఉన్న అలసందలు కూడా వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పసుపు, మీ టేస్ట్ తగినట్టు సాల్ట్, వంట సోడా వేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుందాము. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మటన్ కర్రీ కోసము మటన్ అనేది ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. మటన్ 2 టైమ్స్ బాగా కడిగి కుక్కర్లో తీసుకొని ఆయిల్ అండ్ పసుపు, సాల్టు, కారం వేసేసి మీరు మటన్ మునిగేంత వరకు వాటర్ పోసి 6 to 7 విజిల్ వచ్చేంత వరకు రానివ్వాలి. మటన్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మసాలా కోసం ధనియాల పిండి, కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, ఆనియను, ఈ మసాలా మొత్తము నేను రోట్లో దంచుతున్నాను. మీకు రోల్ అనేది అవైలబుల్ లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఫస్ట్ ధనియాల పిండి, కొబ్బరి వేసి దంచి తర్వాత అల్లము అండ్ వెల్లుల్లి వేసి దంచాలి. లాస్ట్లో ఫైనల్గా ఆనియన్ వేసి దంచి ఇలా పలుకులాగా దంచుకొని మూత మూసి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి, స్మెల్ అనేది పోకుండా. తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలో మసాలా వేసేసి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని వాటర్ మీ టేస్ట్ అయినట్టు మీకు గ్రేవీని బట్టి కూడా వేసుకొని మళ్ళీ ఒక 4 విజిల్ వచ్చేంత వరకు రానివ్వాలి. తర్వాత చూడండి గ్రేవీ అనేది తిక్కగా వచ్చింది కదా. మీరు ఇంకా తిక్కు కావాలి గ్రేవీ అంటే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే తిక్కుగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను గ్రేవీ ఇంత వేణు పెట్టుకున్నాను అనమాట. సో అలసంద వడలలోకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. తర్వాత వడలు వేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత చెయ్యి అనేది తడి చేసుకొని వడలు లాగా ఒత్తుకొని వేసేసుకోవడమే 1 by 1. మీరు చెయ్యి అనేది తడి చేసుకోకపోతే మీకు పిండి అనేది చేతికి అంటుకుంటుంది. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత వడలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ రెడ్గా కాల్చుకోవాలి. మీకు వంట సోడా అనేది ఎక్కువ వేశారు అంటే ఈ టైంలో వడలు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో కొంచెం చూసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అలా రెడ్గా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే విధంగానే రిమైనింగ్ పిండి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కనుమ రోజు పూరి కూడా చేశాను. సో దానికోసం పూరీలన్నీ ఒత్తుకొని పూరీలను ఇలా కాల్చుకోవడమే. పూరీలు పొంగాలి అంటే మీరు ముందు ఒక 1 అవర్ నానబెట్టుకొని చేసుకుంటే టేస్ట్ ఇలా పొంగుతాయి అన్నమాట. సో అంతేకాకుండా పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వ కలిపి వేసుకుంటే పూరీలు అనేది చక్కగా రెడ్గా వస్తాయి, బాగా పొంగుతాయి. సో కనుమ రోజు మా మెను ఇదండి. మటన్ కర్రీ, వడలు, పూరీలు, పులగము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ కనుమ రోజు రెసిపీ మీరేం చేశారనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.